పుష్ప స్టైల్లో రాయలసీమ యాక్సెంట్లో ఇప్పుడు ఒక నిమిషం సార్, ఆ అంశంలోకి వెళ్ళే ముందు మా మిత్రుడు వంశీ గారు అడిగారు, డిఏలు నాకైతే ఎక్కడా తెలియదు, ఎప్పుడు ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు అనేసి అన్నారు. 2020 దసరా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి విజయవంతంగా ఇచ్చినటువంటి 3 డిఏలు. ఆ డిఏలు కూడా ఏమంటే జూలై 2018 నాటిది ఒకటి, జనవరి 2019 నాటిది ఒకటి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన జూలై 2019 నాటివి. మొత్తం 3 డిఏలు. దాదాపు 3 డిఏల విలువ 6,916 కోట్లు. ఈ 3 డిఏల్లో కూడా ఈ 3 డిఏల్లో 2 డిఏలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోటివే. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఇచ్చినటువంటి 3 డిఏలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇచ్చినటువంటి వారి అవసరాలకు తగ్గట్టు, వారి డిమాండ్లకు తగ్గట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి. దీని యొక్క వాల్యూ, వీరి యొక్క డేట్లు చెప్పమన్నా నేను చెప్తా, దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందాక 23% ఐఆర్ ఇచ్చారు అని కూడా మా మిత్రుడు వంశీ గారు అన్నారు. కానీ పిఆర్సి ఫిట్మెంట్ 23%, ఐఆర్ మధ్యంతర భృతి తాలూకా ఇచ్చినటువంటిది 27% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితే లేదు. అప్పటికీ కూడా ప్రతిసారి కూడా ఉద్యోగులతో చర్చలు జరపడము, ఉద్యోగుల చర్చలు జరిపి వారి యొక్క డిమాండ్లను సానుకూలంగా వినడము, దానికి తగినటువంటి రీతిలో కూడా కార్యాచరణ రూపొందించడమే జరిగింది తప్ప ఎక్కడ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి లేదు. నేను ఇందాకే చెప్పా, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో వాలంటీర్ల అంశం కూడా పెట్టి వాలంటీర్లకు కూడా 10,000 జీతం చేస్తానని మేనిఫెస్టో సాక్షిగా హామీ ఇచ్చి ఈ రోజు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేసేశారు. 5,000 కూడా పోయింది. అవన్నీ ప్రస్తావించారు, ఈ రకమైన మోసపూరితమైన అవన్నీ మాట్లాడేశారు, అవన్నీ మీరు ఆల్రెడీ ప్రస్తావించారు. ఏ రకంగా మనము మాట్లాడేటప్పుడు విశ్వసనీయత, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కూడా విశ్వసనీయత లేకపోతే రేపు ప్రజలు అన్ని పార్టీలను ఈ రకంగా చూసేటువంటి ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మేనిఫెస్టో 2014-19 అయితే దాదాపు చాలా మాట్లాడాలి. మేనిఫెస్టో విశ్వసనీయత గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడాల్సిన ఇబ్బంది లేదు, సురేష్ గారు అంగీకరిస్తే. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఈ టాపిక్ లో మళ్ళీ స్టార్ట్ చేయకండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్కొక్కరికి 2 సార్లు మాట్లాడే అవకాశం వచ్చింది ఆ టాపిక్ మీద. ఒకటి నేనే క్లోజ్ చేస్తాను. మేనిఫెస్టో విషయానికి వస్తే ఇదే ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదే ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు రాగానే వన్ వీక్ లో పిఆర్సి దాన్ని ఏమంటారు, కొత్త పెన్షన్ సిస్టమ్ ఉంది కదా, అది ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ మార్చేస్తానని చెప్పేసి 1 వీక్ లో చేస్తానన్న మాట మాట్లాడారు. కాబట్టి ఎవరెవరు ఏమి హామీ ఇచ్చారు, జీపీఎస్ అదే మనకిష్టం వచ్చిన పిఎస్ తీసుకొస్తారంటే కుదరదుగా, దాన్ని ఉద్యోగులు ఒప్పుకోవాలి కదా. మీరు జీపీఎస్ తీసుకొస్తారని మేనిఫెస్టోలోనో లేకపోతే హామీ ఇచ్చింది మీరు ఎలక్షన్స్ కి వెళ్ళాలా, ఓకేనా? కాబట్టి దాని సంగతి వదిలేసేయండి. కమింగ్ టు దిస్ టాపిక్, గతంలో కూడా మీరు లోకేష్ గారి వ్యవహారంలో చిన్నబాబు చిరుతిళ్ళు ఖర్చు అని చెప్పేసి ఇన్ని లక్షలు అని చెప్పి దెబ్బతిన్నారు. ఇప్పుడు 75 కోట్లుగా ఆయన పరువు నష్టం దావా వేశారు. ఆ దావాకి ఆయన ఇప్పటికీ వెళ్ళొస్తున్నాడు ఆయన సొంత ఖర్చుతోనే అనేక సందర్భాల్లో చెప్పారు. ఏది మినిస్టర్గా ఉండి కూడా మీరు చేసినటువంటి ప్రచారానికి, ఆయన వేసినటువంటి దావాకి, ప్రతి వాయిదాకి ఆయన వైజాగ్ వెళ్ళొస్తున్నాడు. మీరు ఇన్ ద సెన్స్ ఏ పత్రికలు అయితే సాక్షి పత్రికలు వచ్చిందో వాళ్ళు రీజాయిండర్ వేయలేదప్పుడు, అలాగే దీనికి సంబంధించి వాయిదాలకు కూడా అటెండ్ అవ్వట్లేదట ఆయన చెప్పింది. మరి ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే వాయిదాలకు అటెండ్ అవ్వడానికి మరి ఇబ్బంది ఏంటో తెలియదు. అసలు ఆ వాయిదాలకు ఇబ్బంది వెళ్లకుండా పొడిగించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద వైసీపీ దాకా అలాగే పత్రికలకు కూడా ఉందేమో తెలియదు. ఇకపోతే దీనికి వద్దాము. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి వెళ్ళారు, ఆయన సొంత డబ్బులతో వెళ్ళారని చెప్పేశారు. దానికి తగ్గట్టుగా ఫ్యాక్ట్ చెక్ అక్కడ ప్రూఫ్ పెట్టారు. ఎందుకంటే మేము ఓన్లీ చెప్తే మేము కూడా వినము, అక్కడ గవర్నమెంట్ తరఫున ఫ్యాక్ట్ చెక్ చూపించారు. మీరేం ఆధారంతో ఆరోపణలు చేశారు? కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి చార్టెడ్ ఫ్లైట్లో మ్యాచ్కి వెళ్ళారు, రాష్ట్ర ఖజానా నుంచి లేకపోతే రాష్ట్ర ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని చెప్పేసి ఏ బేసిస్ మీద వార్తేస్తారు?
సార్ చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళారని కాదు, ప్రభుత్వ ప్రజాధనంతో వెళ్తున్నారని మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్లయితే, లోకేష్ గారు నా డబ్బుతో టికెట్ పెట్టుకున్నాను, నా డబ్బుతో మ్యాచ్ కి వెళ్ళానని చెప్పేసి చెప్పారు. సంతోషం, ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఆ రకంగానే వెళ్ళుంటే, ప్రతిసారి కూడా ఆయన నేను నా సొంత డబ్బులతోనే వెళ్తున్నామన్నారు. కానీ మొన్నటికి మొన్న మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ విభాగం తరపున మేము ఒక సమాచారాన్ని అడగడం జరిగింది ప్రభుత్వాన్ని. లోకేష్ గారు సొంత ఖర్చులతో ప్రయాణాలు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు లోకేష్ గారు ప్రయాణించిన విమాన ప్రయాణ ఖర్చులను ఇవ్వండి అంటే ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. ఓకే, రెండో అంశం వస్తే, మీరు అన్నారు ఇప్పుడు నీకేంటి బాధ అని జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ గారు ప్రశ్నించారు అని. మరి గతంలో తన కన్న బిడ్డలను చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే 43 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అంటూ లోకేష్ గారు పిట్టు పెట్టారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతో కన్న బిడ్డలను చూడడానికి లండన్ వెళ్తే లోకేష్ గారు దుష్ప్రచారం చేశారు. 43 కోట్ల రూపాయలతో నేను ఇప్పుడే ఆ ట్వీట్ గా ఉంటే మీకు పంపుతా. ఈ రకంగా లోకేష్ గారు ఆ రోజు అధికారులు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒకలాగా, ఈ రోజు అధికారంలోకి వచ్చేందుకు మరొకలాగా ప్రవర్తిస్తుంటే, అంటే అవసరాలకు తగ్గట్టు ప్రవర్తించడం లోకేష్ గారి నైజమా? ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి స్వభావం ఉండాలి. ఈరోజు మేము దానికి ఆధారాలు అడిగాం. ఇంతవరకు విమాన ప్రయాణ ఖర్చుల వివరాలను ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. రేపు ఎల్లుండైనా ఖచ్చితంగా రావాల్సిందే. సమాచార హక్కు చట్టం ప్రకారం మేము బహిర్గతం చేస్తాం, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. లోకేష్ గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రభుత్వ ధనంతో విమాన ప్రయాణాలు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి, అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వరుస పెట్టి చేస్తున్నారు. రేపు రాబోయే 3 ఏళ్లలో కూడా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. లోకేష్ గారు ఒకవేళ స్వతహాగా ఆయన ఖర్చుతో వెళ్ళింటే నేను స్వాగతిస్తాం, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. వెరీ క్లియర్. రైట్, గుడ్. వంశీకృష్ణ గారు, సురేష్ గారు, ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఇచ్చింది కూడా మీ ప్రభుత్వమే. మరి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఇచ్చిన దానికి క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంటుందనే ఒక బేసిక్ డౌట్. అఫ్ కోర్స్ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఇప్పుడు సురేష్ గారు అన్నారు కదా, ఆల్రెడీ ఆర్టీఐ ద్వారా ఒకటి తెప్పించుకొని మళ్ళీ దానికి సంబంధించి ఇంకాస్త క్లారిటీగా కావాలని ఆర్టీఐకి వెళ్ళామని చెప్పేసి. సో అక్కడ కొన్ని వాళ్ళకి అనుమానాలు ఉన్నట్టుగానే సామాన్య ప్రజలకు కూడా వస్తుంది. దానికి బదులుగా ఆ రోజు ప్రయాణం చేసినటువంటి ఎయిర్లైన్స్ లేకపోతే ఫ్లైట్, దానికి సంబంధించిన టికెట్ డీటెయిల్స్ పెట్టొచ్చు. ఎంత ఖర్చు అయిందో